టెక్ ఎక్స్పెరిమెంట్స్. గాయ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక రియల్మీ 9 Pro Plus 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఈ మొబైల్ వచ్చేసి మా అన్న అయితే పర్చేస్ చేశాడు. నేను ఒక తూరి అన్బాక్సింగ్ చేద్దామని ఈ మొబైల్ అయితే ఇప్పించుకున్నాను అనమాట. చూడండి, ఈ మొబైల్ అయితే నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫటాఫట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఫటాఫట్ నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తాయి. అన్బాక్సింగ్ అయితే చూద్దాము. సో గైస్, మనమైతే రియల్మీ 9 Pro Plus 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. అండ్ బాక్స్ పైన అయితే కొన్ని యాక్సెసరీస్ నేమ్స్ అయితే ఇచ్చారనమాట. అంటే కొన్ని దాని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇక్కడ పైన ఉన్నాయి కదా, అలా నేమ్స్ అయితే ఇచ్చారు. అండ్ మొబైల్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే కింద కూడా ఇచ్చారనమాట వైట్ కలర్లో. అవైతే మనకు అనవసరము. మనమైతే బాక్స్ లోపల ఏమున్నాయో చూద్దాము. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. మనకు స్టార్టింగ్లోనే ఒక వారంటీ బిల్ అయితే ఇచ్చారనమాట. ఆ బిల్ అయితే మనకు కొద్దిగా సేఫ్గా ఉంచుకుంటే కానీ మనకు ఎప్పుడైనా రిపేర్ చేయించుకోవచ్చు. అండ్ మనకు మొబైల్ పౌచ్ అయితే ఇచ్చారు. అండ్ సిమ్ ఎలిగేటర్ పిన్ అయితే ప్రొవైడ్ చేశారు. గైస్, క్లియర్ కేస్ అనమాట. అండ్ ఈ కేస్ వచ్చేసి మనకు కొద్దిగా బ్లాక్ కలర్ షేడ్లో అయితే ఉందన్నమాట. మొబైల్కి అయితే కొద్దిగా గ్లబ్జింగ్ అయితే కనిపిస్తుంది, బట్ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ సిమ్ ఎలిగేటర్ పిన్ అయితే చూడండి ఈ విధంగా ఉంది. సిమ్ మనం రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేసేది అనమాట. ఇవి అనవసరం పక్కన పెట్టేద్దాము ఈ బాక్స్. అండ్ మనమైతే ఇప్పుడు రియల్మీ 9 Pro Plus 5G మొబైల్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా ఉందని. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. డాక్యుమెంట్స్ చూద్దాము. చూడండి, మనకి ఇవైతే వేస్ట్ అనమాట, మనకు యూజ్ అవసరం లేదు. గాయస్, మనం మొబైల్ కవర్ అయితే రిమూవ్ చేద్దాము. అండ్ మొబైల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. గాయస్, నేను మొబైల్ అయితే కానీ డెలివరీ అతని దగ్గర ఆన్ చేసాము, ఎందుకంటే అది వర్క్ అవుతుందో లేదో తెలియాలి కదా, అందుకోసమే ఆన్ చేసామన్నమాట. మొబైల్ వచ్చి చాలా స్మూత్గా ఉంది గాయస్. గ్లాస్ అయితే గాయస్, ఇది ఛార్జింగ్ అడాప్టర్ గాయస్, అందరికి తెలిసిందే. ఈ అడాప్టర్ వచ్చి 65 వాట్ అడాప్టర్, బట్ మొబైల్కి మాత్రం 60 వాట్సే సపోర్ట్ చేస్తుంది. సో గైస్, USB వైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ Type-C పోర్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు నార్మల్ పిన్ అయితే కాదు, Type-C పోర్ట్. వైర్ లాంగ్ కూడా చాలా పెద్దగానే ఉంది. మొబైల్ రైట్ సైడ్ పవర్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ బాటంలో వచ్చేసి స్పీకర్స్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, ఇయర్ ఫోన్ జాక్ అయితే కంపల్సరీ ఇచ్చారనమాట. అండ్ బాటమ్ వచ్చేసి మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. పైన సిమ్ ట్రీ ఉందనమాట, ఓన్లీ డ్యూయల్ సిమ్. అండ్ మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదనమాట. మనకు కెమెరా వచ్చేసి ఈ మొబైల్కి సైడ్కి ఉంది. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి కెమెరా క్వాలిటీ అయితే చెక్ చేద్దాము. కెమెరా యాప్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి, సెర్చ్ బార్ అయితే దీంట్లో సెర్చ్ చేస్తున్నాను కెమెరాను. చూడండి, ఒకసారి అయితే నా చేతిని అయితే ఒకసారి ఫోటో తీసి చూపిస్తాను. ఈ పిక్చర్ చూడండి గైస్, అసలు మనం జూమ్ చేస్తేనే యాక్చువల్గా డ్యామేజ్ అవుతాయి కదా కొన్ని పిక్చర్స్, కానీ క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట. మన లేయర్స్ అన్ని క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. పిక్చర్ క్వాలిటీ కానీ సూపర్తో ఉందన్నమాట. ఒకసారి నేను వీడియో కూడా తీసుకున్నాను చూడండి. అండ్ ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఈ విధంగా తిప్పి చూపిస్తాను. ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి. క్వాలిటీ కూడా అయితే చాలా బాగుందన్నమాట. కెమెరా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత మెగా పిక్సెల్ అనేది. వీడియో చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. సో గైస్, ఒకసారి అయితే నా దగ్గర ఉన్న పవర్ బ్యాంక్ బోర్డ్ని అయితే ఫోటో తీసి చూపిస్తాను. చూడండి, అంటే మనం జూమ్ చేసి చూద్దాం అనమాట. పిక్చర్ ఏ విధంగా క్లియర్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం ఒకసారి. సో గైస్, చూడండి, నేను పిక్చర్ అయితే క్లియర్గా జూమ్ చేశాను కదా, మనకు చిప్ ఐసీలు కానీ అండ్ నేమ్స్ కానీ చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. అసలు ఈ మొబైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం వీడియోస్ అయితే బాగా చేయొచ్చు అనమాట దీని ద్వారా అయితే. చూడండి, ఫొటోస్ మేము దిగిన ఫొటోస్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఈ పవర్ బ్యాంక్ బోర్డ్ అయితే కానీ చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో గైస్, మన మొబైల్ లాక్ గురించి అయితే మాట్లాడదాం అనమాట. ఒకసారి సెట్టింగ్లో ఇచ్చి మనం చెక్ చేద్దాము. అండ్ ఫింగర్ ప్రింట్ అవన్నీ ఏం ప్రొవైడ్ చేశారో, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ. చూడండి గైస్, మనకు లుక్ స్క్రీన్ ఫేస్ లాక్ ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ విత్ హార్ట్ రేట్ అనమాట. మన కెమెరా విషయానికి మాట్లాడుకుంటే టాప్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనమాట. అండ్ దీనికి వచ్చేసి సోనీ IMX766 సెన్సార్ అయితే లెన్స్ యూజ్ చేశారనమాట. బాటమ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ 190 డిగ్రీస్ వైడ్ కెమెరా. అండ్ సైడ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ 4 సెంటీమీటర్స్ మైక్రో కెమెరా. మొబైల్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారనమాట. ఫొటోస్ అయితే బాగా దిగవచ్చు. మొబైల్ ర్యామ్ విషయానికి వచ్చేసి 8GB ర్యామ్, 128GB రోమ్. అండ్ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 920, ఆక్టా కోర్ 2.5 GHz. సో గైస్, ఈ మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు లైట్ షిఫ్ట్ అనమాట. లైటింగ్ పడితే రిఫ్లెక్ట్ అవుతుంది షైన్గా. సో గైస్, డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.4 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు.
మూవీస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా అయితే చూడొచ్చు అనమాట. నేనైతే యూట్యూబ్లో ఉన్న నా వీడియో అయితే చూపించాను. ఎందుకంటే మళ్ళీ మిగతా వీడియోలు చూపిస్తే కాపీరైట్ స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది. అందుకోసం నా వీడియోని చూపిస్తున్నాను. పర్వాలేదు గాయ్స్, హెచ్డి క్వాలిటీ అయితే ఉంది. మూవీస్ కూడా అయితే బాగా చూడొచ్చు. గాయ్స్, మొబైల్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 4500 mAh. మనం ఒకసారి ఛార్జ్ చేస్తే 40 minutesలో అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. వన్ డే అయితే సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. గాయస్, ఈ మొబైల్లో వచ్చేసి మనం గేమ్స్ కూడా ఆడొచ్చు అనమాట. మనకు గేమింగ్ కూడా మంచిగానే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి హీట్ అయినా కూడా త్వరగా అయితే కూలింగ్ అయితే అవుతుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. గేమ్స్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ నా మొబైల్లో ఈ మొబైల్ వచ్చేసి ఫ్రీ ఫైర్ ఉంది కదా, ఆ ఫ్రీ ఫైర్ని అయితే నేను ఆడి చూపిస్తున్నాను కదా, చూడండి. సో గైస్, చూసారు కదా రియల్మీ 9 Pro Plus 5G మొబైల్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీకు ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కన ఉన్న లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా చేసుకోండి, వెళ్ళిపోతుంది అనమాట. అండ్ పక్కనున్న వీడియోస్ మనం రీసెంట్లీ అప్లోడ్ చేసిన వీడియోస్ చూడనట్టయితే పక్కనున్న వీడియోస్ క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ సీ ఇన్ ద వీడియో.